న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి విస్తృత ప్రచారం మన్సూరాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన రేవంత్ రెడ్డి మరో వైసీపీ అభ్యర్థికి మంత్రి పదవి ప్రకటించిన వైసీపీ అధినేత లోకేష్ పై పోటీ చేస్తున్న ఆర్కేని గెలిపిస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తానన్న జగన్ గెలిచేది టీడీపీయేనన్న చంద్రబాబు నాయుడు తెలంగాణలో 25 లక్షల ఓట్లు కేసీఆర్ తొలగించారన్న ఏపీ సీఎం జగన్ సింహం వంటి వాడు సింగిల్ గానే వస్తాడు కార్యకర్తలు అభిమానుల్లో ఉత్సాహం నింపిన షర్మిల ఇక వివరాల్లోకి వెళ్తే మరికొద్ది గంటల్లో ఎన్నికల ముగియనుండటంతో అభ్యర్థులు ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోని మన్సూరాబాద్ బండ్లగూడ జైపూర్ కాలనీ నాగోల్ మారుతినగర్ చైతన్యపురి మీదుగా దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీ వరకు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించు వాడిదే లేకపోతే భయపెట్టే వాడిదే రాజ్యం అవుతుందని మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మారుస్తానని కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి సెక్రటరీ ఏరియా వరకు తీసుకువస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు నేను 10 గంటల నుంచి చూస్తున్నా ఎర్రటి ఎండలో ఎన్నికల ప్రచారంలో పలువురు వైసీపీ అభ్యర్థులు గెలిస్తే తన కేబినెట్ లో మంత్రిని చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో అభ్యర్థికి కూడా అలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చారు మంగళగిరిలో ఏపీ మంత్రి చంద్రబాబు తనయుడు కొడుకు నారా లోకేష్ పై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని జగన్ ప్రకటించారు నారా లోకేష్ చంద్రబాబు ఎప్పుడూ మంగళగిరికి వచ్చింది లేదని జగన్ ఆరోపించారు ఇక్కడ భూములను అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ప్రచారం చేయలేదని చంద్రబాబు గాజువాక భీమవరంలో ప్రచారం చేయలేదని జగన్ వ్యాఖ్యానించారు దీన్ని బట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక్కటే అనే విషయం అర్థమవుతోందని జగన్ అన్నారు చంద్రబాబు ఓడిపోతున్నాడనే విషయం స్పష్టంగా తెలిసినా కొన్ని పత్రికలు ఛానళ్లు గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టాయని వైఎస్ జగన్ ఆరోపించారు మరో 2 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయని అంతా మనస్సాక్షికి కట్టుబడి ఓటు వేయాలని జగన్ కోరారు మరొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పోటీ చేస్తున్న భీమవరం గాజువాకల్లో బాబు గారి కొడుకు గాని ప్రచారానికి వెళ్లరు మరో వంక చంద్రబాబు నాయుడు గారి పోటీ చేస్తున్న కుప్పంలో గాని ఆయన కొడుకు పోటీ చేస్తా ఉన్న మంగళగిరిలో గాని ఈ 2 నియోజకవర్గాలలో బాబు గారి పార్ట్నర్ ప్రచారానికి కూడా రారు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను వీళ్ళిద్దరివి వేరు పార్టీలా లేక వీళ్ళిద్దరిది ఒకే పార్టీనా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా దుర్యోధనుడు ఏం చేసినా కూడా కౌరవ సభలో కొందరికి గొప్పగానే కనిపిస్తుంది మనందరికీ కూడా తెలిసిందే దుర్యోధనుడు ఏం చేసినా కూడా కౌరవ సభలో కొందరికి గొప్పగానే కనిపించేదట. అధికార మదంతో
ఆ దుర్యోధనుడు చేస్తున్న ప్రతి పనిని పొగిడిన వారిని మనమంతా కూడా ఏమంటాం? దుష్ట చతుష్టయము అని చెప్పి మనమంతా కూడా అంటూ ఉంటాం. అలాగే మీ అందరికీ తెలిసిన ఇంకో విషయం, హిట్లర్ చేసిన దుర్మార్గాలన్నింటినీ కప్పిపెట్టి హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోతా ఉన్నా కూడా హిట్లర్ గెలుస్తా ఉన్నారు అని చెప్పి నిజాన్ని దాచిపెట్టి ఆ రోజుల్లో జర్మన్ రేడియోలలో రోజు తప్పుడు వార్తలు ప్రచారం చేసేవాళ్ళు హిట్లర్ గారి ప్రచార మంత్రి గోబెల్స్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరని భావించిన వారికి సంబంధించిన 25 లక్షల ఓట్లను కేసీఆర్ తొలగించారని, అదే కుట్రను ఏపీలో అమలు చేయబోయిన వైఎస్ జగన్ బోర్ల పడ్డాడని చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్పై జరిగిన దాడి జగన్ కోసం కేసీఆర్ చేయించినదేనని చంద్రబాబు మండిపడ్డారు. ఎలక్షన్ మిషన్ 2019 టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు డేటా సమాచారాన్ని దొంగిలించి జగన్కు అందించడం సైబర్ నేరమని ఆరోపించిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో హోదాను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు జగన్ కోసం నాటకాలు ప్రారంభించారని అన్నారు. దేశవ్యాప్తంగా మోదీకి ఎదురుగాలులు వీస్తున్నాయని, రాష్ట్రంలోని ప్రజలు మాత్రం టీడీపీ వైపు ఉన్నారని అన్నారు. ఎన్నో సర్వేలు ఈ ఎన్నికల్లో ఫలితాలు టీడీపీకి అనుకూలమని చెబుతున్నాయని గుర్తు చేశారు. కడుపు నిండా ద్వేషం నింపుకున్న కేసీఆర్ వంటి వ్యక్తితో కలిసిన జగన్కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తోందని వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీతో టీఆర్ఎస్తో పొత్తులు పెట్టుకున్నట్టు తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. పొత్తుల కోసం నిత్యము వెంపర్లాడేది చంద్రబాబేనని అన్నారు. జగన్ సింహం వంటివాడని, సింహం సింగిల్గానే వస్తుందని, నక్కలే గుంపులుగా వస్తాయని తనదైన శైలిలో వ్యాఖ్యానించి సభకు వచ్చిన కార్యకర్తలు, అభిమానుల్లో షర్మిల ఉత్సాహం నింపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జనసేనలను తోడు తెచ్చుకున్నారని ఆరోపించిన ఆమె అన్ని జాతీయ మీడియా సంస్థల సర్వేలు వైసీపీదే అధికారమని చెబుతున్నాయని అన్నారు. గెలుస్తామన్న నమ్మకం లేకనే కేజ్రీవాల్, మమతా బెనర్జీ, దేవగౌడ్, ఫరూక్ అబ్దుల్లా తదితర ప్రాంతీయ పార్టీల నేతలను ఆయన ప్రచారానికి పిలుచుకువచ్చారని, అయినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని అన్నారు. పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అని అరుస్తే పులైపోతుందా? పిల్లి పిల్లే, పులి పులే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క మాట కోసం, ఓదార్పు అని ఇచ్చిన ఒక్క మాట కోసము సోనియా గాంధీ అంతటి ఆమెను ఎదిరించి, కాంగ్రెస్ పార్టీ అంతటి పార్టీని ఎదిరించి సింగిల్ గా బయటకు వచ్చిన వాడు. అది పౌరుషం అంటే, అది రోషం అంటే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్లకు ఓటేయమని అడుగుతారు. మీరేం చెప్పాలో తెలుసా? మీరేం చెప్పాలో తెలుసా? వాళ్ళను కుర్చీ వేసి కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి అడగండి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు కదా, ఆ లెక్కన మేము మా పిల్లల కోసం ఖర్చు పెట్టిన ఫీజు అంతా, 5 ఏళ్లకు ఖర్చు పెట్టిన ఫీజు అంతా చంద్రబాబు గారు మాకు అప్పున్నట్టు కదా, ముందు ఆ అప్పు సంగతి ఏంటో తేల్చమని చెప్పండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు గారు వాగ్దానం చేశారు. ఆ లెక్కన ఈ 5 ఏళ్లలో ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 బాకీ అన్నమాట. అవునా? ముందా బాకీ సంగతి ఏంటో తేల్చమని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి. కాలేజ్ విద్యార్థులందరికీ ఐప్యాడ్ ఇస్తామన్నారు. ఇచ్చారా? అది కూడా ఎన్నికల్లోపే ఇచ్చేయమని చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తామని వాగ్దానం చేశారు. ఇచ్చాడా? ఇవ్వలేదు. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే వాగ్దానం చేస్తున్నాడు. మళ్ళీ ఇస్తారట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ఆ స్మార్ట్ ఫోన్ కూడా ఇచ్చేయమని అడగండి. మీ హక్కుగా అడగండి. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు.
దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో నల్లగొండ పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి శ్రీ గార్లపాటి జితేందర్ కుమార్, కేతావత్ లాలు నాయక్, కళ్యాణ్ నాయక్ తదితరులు పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో సుస్థిర పాలన కావాలంటే నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని ఆయన కోరారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఎన్ రామచంద్రరావుకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ పిఎన్టీ కాలనీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు కుమార్తె అముక్త మాట్లాడుతూ బీజేపీకు మద్దతుగా దేశ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారని, మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, రామచంద్రరావు గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. ఇవాళ లాస్ట్ డే క్యాంపెయిన్కి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అందరు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు, పార్టీకి అతీతంగా చేస్తున్నారు. పార్టీలో వాళ్ళు కార్యకర్తలు ప్రోనమో గ్రూప్స్ కానివ్వండి, నరేంద్ర మోదీ సపోర్ట్ గ్రూప్స్ కానివ్వండి, ఈ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. తప్పకుండా మోదీ సర్కార్ వస్తుంది, తప్పకుండా మల్కాజ్గిరిలో రామచంద్రరావు గెలుస్తారు. జై మోదీ. భారత్ మాతాకి. ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఒక యుగ పురుషుని చూస్తుందని మనము చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ప్రపంచం అంతా కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారిని చూసి ఆశ్చర్యపడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ 5 సంవత్సరాలలో ఒక నయా పైసా అప్పు లేకుండా సంస్కరణలను కొనసాగిస్తూ అన్ని రకాల మన ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్. కామారెడ్డి జిల్లాలో 2 రోజుల నుండి త్రాగునీరు రావడం లేదని గురు రాఘవేంద్ర కాలనీ వాసులు మేనేజ్మెంట్ రామరెడ్డితో దాదాపు 2 గంటల పాటు వాగ్వాదానికి దిగారు. కాలనీ వాసులు ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడుతూ గత 2 రోజులుగా మా కాలనీలో త్రాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, పలుమార్లు బిల్డర్ గోపీచంద్ మేనేజ్మెంట్ రామరెడ్డికు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మేనేజ్మెంట్ రామరెడ్డి మాట్లాడుతూ రేపటి వరకు తాగునీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇవ్వడంతో వ్యవహారం సర్దుమణిగింది. దీనికి ఏంది మరి ఇప్పటికి ఒక గుద్ద అడుగుతున్నాం, నీళ్ళు లేవు, తెలంగాణ గడుస్తున్నాం. మా రోడ్లు ఖరాబ్ అయితే అంటాడు ఓడు ఈ రాముడి సార్ గారు. ఎక్కడి ఆ పాత పెంచాలి కొత్త పెంచాలి. దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయి, ఈ కాలనీకి ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎన్ని పేర్లు ఒకటే కదా గుర్రావంద్ర కాలనీ. ఏ పేరు గోపి సార్ ఫోన్ చేసిన సార్ నువ్వు కాలనీకి ఎన్ని పేర్లు పెట్టినావు, ఇది ఒక అన్న అదొక అన్న పెంచాలంత నీదే ఉన్నది. ఇంకోటి ప్రతి వాస్తు ప్రకారం కంపౌండ్ వాళ్ళు ఉన్నది, ఇగో అన్ని తీసిపెట్టినట్టు ఉన్నాయి అక్కడ ఫోటోస్. మరి కంపౌండ్ వాళ్ళు ఏది అది ఉర్రంగా ఏసులు ఏది మన తుంపురు వేసినట్టు ఒక లారీ వేస్తే మొత్తం దీపై పీకుతున్నాయి. అచ్చడి వాళ్ళ పనిలే, మరి మై కావు వాళ్ళ పనిలే. ఏది మన ఉసుక లారీలు సిమెంట్ లారీ. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మేము ఇల్లు తీసుకోవడం జరిగింది. వాటర్ ఫుల్ ఉన్నాయి, అప్పుడు కరువు అనేది రాలేదు. మేము బిల్డింగ్ ఈ వెంచర్ ఏదైతే కంప్లీట్ అయ్యే వరకు మేము వాటర్ ఇస్తామని చెప్పి వాస్తవం 5 సంవత్సరాలు ఇచ్చిండు, పర్ఫెక్ట్గా ఇచ్చిండు. గత 10 days నుంచి మాత్రం వాటర్కి ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే మెయింటెనెన్స్ లోపం వల్ల ఇబ్బంది అవుతుంది. దాన్ని మేము రేజ్ చేసినాం, మొన్న అడగడం జరిగింది. అడిగినప్పుడు మేము ప్రొవైడ్ చేస్తాం వాటర్, మీకు సంబంధించిన హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మేము. ఆ తర్వాత మీరు ఏమైనా చేసుకున్నానంటే మేము కూర్చుని అడిగినాం. దానికి అతను సమాధానం చెప్పింది, మేము బోల్ రేజ్ ఇస్తాము,
మీకు వాటర్ ప్రొవైడ్ చేస్తామని. కానీ ఆ తర్వాత 1 వీక్ నుంచి గ్రౌండ్ లెవెల్ పడిపోయిందంతా వాటర్ రావడం లేదు. తక్కువ అవుతున్నప్పుడు మేము కూడా ఒక మన వాటర్ మ్యాన్ పెట్టుకున్నాం, నడిపించుకుంటున్నాం. దానికి తోడు ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా ఎవరే చెప్పినా అపార్ట్మెంట్లకు నీళ్ళు ఎక్కడం అసంభవం. అది డైరెక్ట్ లిఫ్ట్ ద్వారానే ఎక్కుతుంది, అది బోర్ల ద్వారా ఎక్కది. దయచేసి అతను కూడా మేము అడిగేది ఏంటంటే ఒక సంపు కానీ ఓవర్ ట్యాంక్ కానీ కట్టిస్తే మాకు శాశ్వత నీటి పరిష్కారం అవుతుంది. సానుకూలంగా మేము ఆయన పిలిపిస్తాము, అడుగుతాము. ఒకవేళ అది చేయకపోతే మేము గ్రామ పంచాయతీకి పోయి గ్రామ పంచాయతీ ద్వారానన్నా లేదంటే బిల్లుల ద్వారానన్నా ముక్కు పిండి ఖచ్చితంగా. నిజామాబాద్ నందిపేటలో ఎంపీ కవిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రసంగించారు. కేంద్రంలో ఏర్పాటయ్యేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమేనని, పసుపు బోర్డును మేమే సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న బీజేపీ మాట తప్పింది. భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జాటా పార్టీ అని ఎద్దేవా చేశారు. మొన్న ఆర్మూరు సభలో బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ పసుపు బోర్డు ఏర్పాటు, రైతుల కష్టాల గురించి మాకు తెలియదు, మా మేనిఫెస్టోలో పసుపు బోర్డు పెడతామని చెప్పారు. రామ్ మాధవ్కు సవాల్ చేస్తున్న చిత్తశుద్ధి ఉంటే పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని మే మేనిఫెస్టోలో పెట్టించాలన్నారు. పసుపు రైతులకు మేలు చేస్తాం, ఎన్నికల కోడ్ ముగిశాక ఎర్ర జొన్న రైతులకు బోనస్ ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. బీడీ కార్మికుల సమస్యలు తెలుసుకొని సీఎం కేసీఆర్ పింఛన్లు ఇస్తున్నారు. మే నుంచి 2016 పింఛన్లు వస్తాయి. గంగపుత్రులు, యాదవ సోదరులు, మైనార్టీలు ఇలా అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. కేసీఆర్కు అందరూ చుట్టాలే. వచ్చే 2 ఏళ్లలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇట్లా జరుగుతుంటే నిన్నగాక మొన్న బీజేపీ వాళ్ళు ఇక్కడ ఆర్మూర్ల సభ పెట్టి ఏమన్నారు, పసుపు బోర్డు గురించి, పసుపు రైతుల కష్టాల గురించి మాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మేము మా మేనిఫెస్టోలో పెడతామని చిలక పలుకులు వలికిండ్రు. తమ్ముడు ఇప్పుడే 10 నిమిషాల కింద భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు. మనం ఇక్కడ మీటింగ్లు ఉన్నప్పుడే వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. కానీ ఆ మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశం పెడతా అని చెప్పిపోయిన రామ్ మాధవ్ మాట తప్పిండు. పసుపు బోర్డు అంశం ఇవాళ మేనిఫెస్టోలో పెట్టలేదు. అంటే భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జూటా పార్టీ అని ఏదైతే మేము చెప్పినామో అది ఇవాళ నిజమైంది. పసుపుని పెడతా అని చెప్పి మాయ మాటలు చెప్పుకుంటా, కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటా తిరిగిండ్రు. మరి ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ అయితే దాంట్లో పసుపు బోర్డు విషయం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా రామ్ మాధవ్ గారిని నేను సవాల్ చేస్తా ఉన్నా, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికన్నా మేనిఫెస్టోలో ఆ విషయం పెట్టించండి. మీరు మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా ఎట్లాగూ మీరు అధికారంలోకి వచ్చేది లేదు. రేపటి నాడు అధికారంలోకి వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే. తప్పకుండా పసుపు బోర్డు మేము సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గార్లపాటి జితేందర్ కుమార్ నేడు నల్గొండ పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక 5వ వార్డు బీట్ మార్కెట్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సుస్థిర పాలన జరగాలంటే మోదీని మరోసారి ప్రధానిని చేయాలని, ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే నల్గొండను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మళ్ళీ కాబోతున్నారు. వీళ్ళందరికీ ఒకటి నా మాట విజ్ఞప్తి చేస్తున్నది. ఈరోజు ప్రచారం చివరి రోజు. మేము ప్రచారంలో అందరికంటే ముందుగా ఉన్నాము. అన్ని అసెంబ్లీలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలంతా కూడాను. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి పూర్తి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరికీ, మిత్రులందరికీ ఒకటే నా విజ్ఞప్తి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ పూర్తిగా ఓటమిని అంగీకరించి వారు ముందుకెళ్తున్నారు. వారు ఇంకా ఏమైనా చేయాల్సింది ఇప్పుడు ఇంకా డబ్బు మూటలు తెచ్చి డబ్బులు పంచి ఓట్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు. కానీ మన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అంత బలహీనులు కారు. కాబట్టి మనందరినీ వేడుకునేది ఒకటేను, ఈ డబ్బు ఏదైతే ఉందో ఒక భూ కబ్జాదారు పాపపు డబ్బు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఈ పాపపు డబ్బు ముట్టుకుంటే అనారోగ్యాల పాలవుతారని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ముట్టుకోవద్దు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట,
కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ సినీ నటి విజయశాంతి రోడ్ షో నిర్వహించారు. అడుగడుగున పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాహనంపై ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరుపై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని, వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. మోసాలకు మోడీ, కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్లు అని అభివర్ణించారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు చోర్మినార్లని పేర్కొన్నారు. నరేంద్ర మోడీని సూటిగా విమర్శించే దమ్ము కేసీఆర్ కు లేదంటూ, కేసీఆర్ దొరపోకడలతో తప్పులన్నీ కప్పిపుచ్చుకునేందుకు అందరినీ తన గుప్పిట్లో ఉంచుకున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ అతన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు విజయశాంతి పిలుపునిచ్చారు. అర్ధరాత్రి పిలిచినా నేనున్నా అనే అన్నకు ఓటు వేస్తే అది వృధా కాదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే కనీస ఆదాయ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు పేదలకు నేరుగా అకౌంట్లోకి అందుతాయని భరోసా ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర గళాన్ని కేంద్ర మంత్రిగా ఢిల్లీలోని వినిపిస్తాడని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. నిజంగా దురదృష్టం అని చెప్పాలి. గొర్రె పరిపాలనలో ఇలాగే ఉంటుంది, కాంగ్రెస్ పరిపాలన అద్భుతంగా ఉంటుంది. సరే మేమేమనుకున్నామంటే, సరే ఏదో ఒక గాలి టిఆర్ఎస్ వైపు వీచింది, నా అమాయక తెలంగాణ ప్రజలు మోసపోయి ఓటు వేశారు కేసీఆర్. ఆయన అధికారులకు వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేశారా లేదా? 2 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు కావచ్చు. యువకులు మిమ్మల్ని తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది.
ఈరోజు అనేక వాగ్దానాలు చేశారు. ఒక పెద్ద లిస్ట్ ఉందనుకోండి. ఇప్పుడు ఆ లిస్టు చదవాలంటే టైం అవుతుంది. కర్నూలు జిల్లా కోస్గిలోని అంబులెన్స్ సహకారంతో స్ట్రెచ్చర్ పై కూర్చొని పాలకుర్తి తిక్కారెడ్డి షో నిర్వహించారు. ఈ సందర్భంగా కోస్గి మండలం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాలకుర్తి తిక్కారెడ్డికి బ్రహ్మరథం పట్టారు. అనంతరం కోస్గి ఎల్లమ్మ మైదానం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీనగర్, కడపాళ్లం, ఎస్సీ కాలనీ, రంగప్పగుట్ట తదితర కాలనీల్లో పెద్ద ఎత్తున ర్యాలీగా రోడ్ షో చేస్తూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పాలకుర్తి తిక్కారెడ్డి సతీమణి వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ, ఇంతమంది కోస్గి ప్రజల అండ ఉన్నంత వరకు నా భర్తకు ఏమీ కాదన్నారు. ఈ రోజు తమకు బ్రహ్మరథం పట్టిన కోస్గి ప్రజలను చూసిన ప్రత్యర్థులకు ఓటమి భయం మొదలైందని, వారు బుల్లెట్తో దాడి చేస్తే మీరు ఓటు అనే ఆయుధంతో దాడి చేయాలన్నారు. అనంతరం మంత్రాలయం తెలుగుదేశ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ, కోస్గికి తాగునీరు, సాగునీరు కావాలంటే తిక్కారెడ్డిని గెలిపించండి. కోస్గిలో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే నన్ను గెలిపించండి. బాలనాగిరెడ్డికి 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. నాకు ఓసారి అవకాశం ఇవ్వండి. నియోజకవర్గానికి అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. విపరీతమైన నొప్పులు నాకు అయినా మీ అందరి కోసం నేను వచ్చాను. కోసి గ్రామానికి తాగడానికి నీళ్లు కావాలంటే గలాటలు లేకుండా మీ అందరూ తెలుసు, నేను గలాటాల మనిషిని కాదు, ప్రశాంతంగా ఉండేది చేసేవాడిని. అందరికి న్యాయం చేస్తాను, నన్ను నమ్మండి. కోసి గ్రామంలో శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైలంలో జనసేన పార్టీ ప్రచారం చేశారు. జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఎస్పీవై రెడ్డి మేనల్లుడు సిజిత్ కుమార్, అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ప్రచారంలో భాగంగా శ్రీశైలం, సున్నిపెంట ప్రజలు జనసేన పార్టీ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ఎస్పీవై రెడ్డి కూతురును నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రచారంలో జనసేన, సిపిఎం, సిపిఐ కార్యకర్తలు కూడా ఈ ప్రచారంలో పాల్గొని జనసేన పార్టీ ప్రజలు మేలు కోరే విధంగా ప్రణాళికలు ఉన్నాయి. ప్రతి వారి సంక్షేమ పథకాలు చేపట్టడానికి పవన్ కళ్యాణ్ ఈ జనసేన పార్టీని స్థాపించి ప్రజలకు మంచి చేయాలన్న ఆశయంతో ఉన్నారు. ఇందుకోసం పార్టీని బలోపేతం చేసేందుకు మీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని నల్లచెలిమల గ్రామంలో జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయిన వెంకప్ప ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఓటర్లను తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి విస్తృత ప్రచారం. మన్సూరాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన రేవంత్ రెడ్డి. మరో వైసీపీ అభ్యర్థికి మంత్రి పదవి ప్రకటించిన వైసీపీ అధినేత. లోకేష్ పై పోటీ చేస్తున్న ఆర్కేని గెలిపిస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తానన్న జగన్. గెలిచేది టీడీపీనన్న చంద్రబాబు నాయుడు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు కేసీఆర్ తొలగించారన్న ఏపీ సీఎం. జగన్ సింహం వంటి వాడు, సింగిల్ గానే వస్తాడు. కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నింపిన షర్మిల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.